నమస్తే, నా పేరు కిరణ్మయ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మద్య అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం. ఎన్నికల వేళ కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్న పోలీసులు. ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపించిన ఘనత ముఖ్యమంత్రి జగన్దే. ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు స్పష్టీకరణ. బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేయాలి. ఆయన జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన కలెక్టర్ మల్లికార్జున. భీమిలి నియోజకవర్గంలో అందరినీ కలుపుకుపోతున్న టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు. పలకరింపుతో ఆత్మీయ సమావేశాలు నిర్వహణ. మద్యం డబ్బు పంపిణీ లేని ఎన్నికల నిర్వహణకు అన్ని పార్టీలు సహకరించాలి. జయభారత్ పార్టీ ఉత్తర అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ సూచన. సార్వత్రిక ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇంతవరకు వాహనాలు తనిఖీలు చేసిన పోలీసులు కార్డన్ సెర్చ్లను నిర్వహిస్తున్నారు. వందలాది మంది పోలీసులు ఒకేసారి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గుర్రందొరపాలెంలో తెల్లవారుజామున 5 గంటల నుంచే కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వందలాది మంది పోలీసులు గ్రామంలోకి చేరుకోవడంతో ఏం జరుగుతుందోనన్న భయాందోళన గ్రామస్తుల్లో వ్యక్తమైంది. దాదాపు 2 గంటల పాటు జరిగిన సెర్చ్లో బయట వ్యక్తులను గ్రామంలోకి అనుమతించలేదు. అలాగే గ్రామస్తులను బయటకు వెళ్లనీయలేదు. గాంజాయి ఇతర కేసుల్లో ఉన్నవారి ఇళ్లలో క్షుణ్ణంగా సోదాలు చేశారు. అలాగే వాహనాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. రికార్డులు లేని వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. సారా తయారీకి వినియోగించే పాత్రలను సైతం సీజ్ చేశారు. గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంతో కార్డన్ సెర్చ్ నిర్వహించామని ఇన్ఛార్జ్ డీఎస్పీ మోహన్ చెప్పారు. 10 మంది ఎస్ఐలు, 8 మంది సీఐలు, మొత్తం 160 మంది పోలీస్ సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. తనిఖీల్లో మొత్తం 160 మంది సివిల్, రైల్వే పోలీసులు కూడా పాల్గొన్నారని వెల్లడించారు. వీరితో పాటు డాగ్ స్క్వాడ్ను వినియోగించామన్నారు. నర్సీపట్నం రూరల్ లిమిట్స్ గుర్రందరపాలెం గ్రామంలో ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రామ్ చేశాము. అది సుమారుగా 120 మంది పోలీస్ ఫోర్స్ ఉన్నారు. దీంట్లో రైల్వే స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ వారు కూడా ఉన్నారు. 8 మంది సిఐలు ఉన్నారు, 10 మంది ఎస్ఐలు ఉన్నారు. అందరం కూడా ఈ విలేజ్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయని చూద్దామని ఉద్దేశించి ఇక్కడికి వచ్చాము. ఈ పూర్తి వివరాలు ఇంకా నేను ప్రస్తుతం ఇవ్వలేను, ఇంకా సెర్చెస్ అవుతున్నాయి, తర్వాత నేను ఇస్తాను. ఇక్కడ గంజా కానీ, తర్వాత సారా కానీ, అలాగే ట్రాన్స్పోర్టేషన్కి అన్లైసెన్స్డ్ వెహికల్స్ కూడా వాడుతున్నట్టు తెలిసింది. వీటి మీద మా కాన్సన్ట్రేషన్ ఉంది. దీనికి మా నర్సీపట్నం సబ్ డివిజన్లో ఉన్న డాగ్ స్క్వాడ్స్ కూడా వచ్చాము ఇక్కడికి. అవి కూడా వచ్చినాయి, మాతో పాటు 2 డాగ్స్ వచ్చినాయి. ఆ డాగ్ స్క్వాడ్స్ హెల్ప్తో మేము ఇంతకుముందు ఉన్న ఈ గ్రామంలో ఉన్న ఇంతకుముందు గంజా కేసులో ఉన్న వాళ్ళ ఇళ్ళు కూడా మేము చెక్ చేస్తున్నాము. అది ఇప్పుడు 3 సెర్చ్ పార్టీస్ ఉన్నాయి, 3 సెక్టర్స్గా విడదీశాము. ఆ సెర్చెస్ నడుస్తున్నాయి. పూర్తి వివరాలు నేను ఇస్తాను. అవి మేము పూర్తి వివరాలు ఇస్తున్నాము. వెహికల్స్ ఏవైతే పేపర్స్, వ్యాలిడ్ పేపర్స్ ఏమి ఉన్నాయో అవి స్టేషన్కి షిఫ్ట్ చేస్తున్నాము. ఎవరైనా వ్యాలిడ్ పేపర్స్ చూపిస్తే వాటిని ఇచ్చేస్తాము. ఒకవేళ ఆ వ్యాలిడ్ పేపర్స్ లేకపోతే ఆ వెహికల్స్ ఏంటి, దాని యొక్క పూర్వపరాలు తెలుసుకుని దాని మీద తగిన చర్య తీసుకుంటామన్నమాట. అయితే గ్రామంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. పూర్తిస్థాయి నివేదిక త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. సుస్థిర పాలన సీఎం జగన్తోనే సాధ్యమని ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు అన్నారు. బాలేశాస్త్రి లేఅవుట్లోని పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రతి సమస్యకు శాశ్వతమైన పరిష్కార మార్గాన్ని చూపించామని తెలిపారు. నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా తాను ముందుండి పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ ను పూర్తిగా తీసుకుని యువత ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రగతి పదంలో పయనించాలని ఎనలేని కృషి చేసిన కృషివలుడు, భారతదేశ మాజీ ప్రధాని, గొప్ప పార్లమెంటేరియన్, కేంద్ర మాజీ మంత్రివర్యులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతి సందర్భంగా
ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ మహనీయుని యొక్క ఆ మేధావి యొక్క ఆలోచనల్ని, ఆశయాలను కూడా మనలోకి తెచ్చుకుని ఈరోజు ఆయన జయంతి ఉత్సవాల్ని ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆయన కేంద్ర మంత్రిగా, ముఖ్యంగా పార్లమెంట్లో భారతీయులు భవిష్యత్తు కోసం ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కానీ, కార్మిక చట్టాలు కానీ, ఈరోజు భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ ఈరోజు రైల్వే ఇంత పటిష్టంగా ఉందంటే ఆ రోజు ఆయన రచించిన ప్రణాళికలు. ఈరోజు కార్మిక చట్టాలు, ఈఎస్ఐ లాంటి కార్మికుల యొక్క ఇన్సూరెన్స్, అన్ని రంగాల్లో ఉన్న కార్మికుల యొక్క ఈరోజు వారికి రక్షణ కల్పించే విధంగా ఆయన తీసుకొచ్చిన సిస్టమ్స్, వైద్య రంగంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, ఈరోజు దానివల్ల ఎన్నో అద్భుతమైన ఫలితాలని ఈ దేశం చూసింది. అలాంటి మహనీయుల యొక్క జయంతికో, వర్ధంతికో ఆ మహనీయుల యొక్క గొప్పతనాన్ని, ఆ మహనీయుల యొక్క త్యాగాలని మనం మాట్లాడుకోవటమే కాకుండా, ఆ మహనీయుల యొక్క ఆశయాల కోసం, ఆ మహనీయుల యొక్క దేనికోసం తపన పడ్డారో, తాపత్రయపడ్డారో వాళ్ళ ఆలోచనల్ని మనం అమలు చేయ బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జయంతి వేడుకల్లో కలెక్టర్ మాట్లాడారు. తొలుత బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ మానవత్వం కలిగి ఉండాలన్న లక్ష్యంగా పనిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె రామారావు తదితరులు పాల్గొన్నారు. భీమిలి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అసంతృప్తివాదులు, టికెట్లు రాని కూటమి అభ్యర్థులను కలుస్తూ వారందరినీ సముదాయిస్తున్నారు. భీమిలి టీడీపీ నాయకుడు కోరాడ రాజబాబు సహచర పార్టీ నాయకులతో ఆయన భేటీ అయ్యారు. భీమిలిలో పార్టీ ఘన విజయానికి అనుసరించాల్సిన చర్యల గురించి చర్చించారు. అలాగే భీమిలి జనసేన ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్తో భేటీ అయ్యారు. పార్టీ విజయానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం స్వీట్లు తినిపించి శాలువాతో సత్కరించారు. ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని జయభారత్ పార్టీ అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ అన్నారు. జీవీఎంసీ 47వ వార్డు కప్పరాడులో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి పెన్మత్స విష్ణుకుమార్ రాజు ఎదురుపడడంతో వివి లక్ష్మీనారాయణ ఆయనతో కరచాలనం చేశారు. అనంతరం కప్పరాడులోని కొండవాలు ప్రాంతాల్లో పర్యటించి ఓటర్లను అభ్యర్థించారు. డబ్బు మద్యం లేని ఎన్నికలు నిర్వహించినప్పుడే ప్రజాస్వామ్యం పరిడవెళుతుందని వివి లక్ష్మీనారాయణ అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ విధంగా ఆలోచన చేయాలని సూచించారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతున్నాయని, ఎన్నికైన ప్రజాప్రతినిధులు నిరంతరం తాము గెలిచిన ప్రాంతాల్లో పర్యటించి స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరారు. తన ఎన్నికల గుర్తు టార్చ్ లైట్పై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఉన్న కపరాడ ప్రాంతంలో 47వ వార్డులో ఈరోజు నేను ప్రచారాన్ని కొనసాగిస్తున్నాను. ముఖ్యంగా ఈ కొండవాలు ప్రాంతాలు, ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఆ తర్వాత ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఒక డ్రైనేజ్ కనిపిస్తుంది. ఇది డ్రైనేజ్ కోసం, కానీ ఇందులో ఏ విధంగా ఈ చెత్త చెదారం ఇదంతా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ రోగాలు ఇవన్నీ ప్రబలుతాయి. కాబట్టి ముఖ్యంగా మున్సిపాలిటీ కానీ వీళ్ళందరి బాధ్యత. అందువల్ల ఎవరు ప్రజాప్రతినిధులు ఇక్కడికి రాకపోవడం వల్ల ఈ విధంగా ఉంటుంది. ఓట్లు వేసేసిన తర్వాత మళ్ళీ పట్టించుకొని ప్రజాస్వామ్యం మనది. కాబట్టి దీన్ని మార్చాలి.
దాన్ని మార్చాలంటే ప్రజాప్రతినిధులు తిరుగుతూ ఉండాలి, వార్డులో తిరగాలి, ప్రతి ఒక్క విషయానికి అందుబాటులో ఉండాలి. ఇక్కడ ఏదైనా సమస్య ఉందంటే వెంటనే సంబంధిత అధికారులతో పనులు చేయించే బాధ్యత ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు అవుతుంది. కానీ చాలామంది రాజకీయ నాయకులు ఎలక్షన్ల కోసం, వాళ్ళ ఓట్ల కోసం డబ్బులు కానీ మద్యం కానీ ఈ విధంగా సరఫరా చేస్తూ, డబ్బులు మద్యం సరఫరా చేస్తూ వారిని ఓట్లర్లుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది జయభారత్ నేషన్ పార్టీ ఖండిస్తుంది. అందువల్లనే మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, అందువల్ల మనం కనుక డిజిటల్ పేమెంట్ చేయగలిగితే ఎవరు కొంటున్నారు, ఎవరు డబ్బులు కడుతున్నారు, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఎన్నికలు సజావుగా జరగాలి, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే ఎన్నికల కమిషన్ ఇటువంటి చర్యలు తీసుకోవాలి. దాని గురించి ఎలక్షన్ కమిషన్ కూడా మేము వారికి తెలియజేయడం జరిగింది. మనం మంచి వాతావరణంలో ఎన్నికల్లో నిలబడదాం, మనం ఏం చేస్తామో ప్రజలకు చెబుదాం. ఆ విధంగా ప్రజలను ప్రోత్సహించాలి. కానీ వారిని ఎస్పెషల్లీ చిన్నపిల్లల్ని, తర్వాత యూత్ని ఆకట్టుకోవడానికి ఈ విధంగా డబ్బులు ఇవ్వడం, మద్యం పంచడం అన్నది మనం అందరం కలిసి నిర్ణయిద్దాం. ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గం అంటే ఈవెన్ ఎలక్షన్స్ నుంచి కూడా అదే మొదలవ్వాలి. అందరూ అభ్యర్థులు కూడా ఎవరు కూడా ఒక నయా పైసా ఇవ్వము అన్న నిర్ణయానికి మనం అందరము రాగలిగితే చూడండి, మనం మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీగా మనం చేరవచ్చు. కాబట్టి మీ ద్వారా నేను నా ఈ ఎన్నికల్లో నిలబడబోయే ప్రత్యర్థులందరికీ కూడా నేను విన్నపం చేస్తున్నా, మనం అందరం కలిసి ఒక సంకల్పం చేద్దాం. పశ్చిమ వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. 52వ వార్డు నగర అధ్యక్షుడు కోలా గురువులు, డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్లతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ఆయనకు అపూర్వ స్వాగతం లభిస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 52వ వార్డులోని శాంతినగర్, పిఎఫ్ క్వార్టర్స్, పోలీస్ క్వార్టర్స్ తదితర ప్రాంతాల్లో ఓటర్లను కలిశారు. గడప గడపకు వెళ్లి తనను ఆశీర్వదించాలంటూ అభ్యర్థించారు. దారి పొడవునా జనం నీరాజనం పలికారు. మహిళలు హారతులు పట్టి స్వాగతించారు. సంక్షేమ పథకాలను వివరిస్తూ స్థానిక సమస్యలను కూడా ప్రచార యాత్రలో తెలుసుకున్నారు. మళ్లీ జగన్ పాలననే జనం కోరుకుంటున్నారని నేతలు అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జగన్తోనే సాధ్యమని చెప్పారు. పశ్చిమంలో తన సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించానని ఆనంద్ చెప్పారు. తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. ఏదైతే వీళ్ళు ఒక కుట్రగా పూర్వక రాజకీయాలు చేస్తున్నారో అవన్నీ కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. తప్పకుండా వీళ్ళందరినీ కూడా ప్రజలు ఓటు ద్వారా చంద్రబాబు నాయుడు గారి టీంకి ఎన్కో మూడు పార్టీలు ఏంటి 10 పార్టీలు ఎంతమంది వచ్చినా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే వాలంటీర్ల మీద వాళ్ళు కక్ష సాధింపుగా చేస్తున్నారో, ఈరోజు మూకుబడిగా అసలు వాలంటీర్లు కూడా ఈరోజు గౌరవవేతనంగా 5,000 ఇస్తున్నాం నెలకి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు తప్ప ఈరోజు జీతం కోసం కాదు. ప్రజలు కరోనా టైంలో కూడా మనందరం ఇళ్లలో కూర్చున్నప్పుడు వాలంటీర్లే బయటకు వచ్చి ఈరోజు ప్రజలకు సర్వీస్ చేసిన పరిస్థితి ఇదంతా మనం ప్రజలందరూ గుర్తుంచుకున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఇక్కడున్న ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా మంచి గుణపాఠం చెప్తారని ఈసారి ముఖ్యమంత్రి గారు ఏదైతే 175కి 175 మన సీట్లు గెలవాలని పిలుపునిచ్చారో 14 వార్డుల్లో ఆనంద్ గారు తెల్లవారు 6 గంటల నుంచి రాత్రి 11, 12 వరకు తిరుగుతూ ఉన్నారు. మరి అన్ని వార్డ్స్లో కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఇప్పటికొచ్చి ఈ ప్రాంతంలో గెలవలేదు. ఆనంద్ గారు చాలా మంచి వ్యక్తి. చాలా తక్కువ టైంలో 225 కోట్ల రూపాయల పైగా అభివృద్ధి పనులు చేసి 500 కోట్ల రూపాయల పైగా సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఆనంద్ గారికి 1 ఓటు, మరి స్థానికంగా ఉన్నటువంటి బొత్స ఝాన్సీ గారికి కూడా 1 ఓటు వేసి 2 ఓట్లు ఇక్కడ ఎంపీని, ఎమ్మెల్యేని భారీ మెజార్టీతో గెలిపించుకుంటారు ప్రజలు కూడా అందరూ కూడా హామీ ఇస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఆడారి ఆనంద్ కుమార్ గారు గెలవాలి. మరి ఎంపీ క్యాండిడేట్ అయిన బొత్స ఝాన్సీ గారికి కూడా గెలవాలి. కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంకి, ఉత్తరాంధ్రకి చేసిన మేలు ఎవరు ప్రజలు కూడా, విశాఖపట్నం ప్రజలు మర్చిపోకుండా కంపల్సరిగా విశాఖపట్నం నిలబెట్టిన అభ్యర్థులందరూ కూడా గెలవాలని మా ఆకాంక్ష. కంపల్సరిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి విశాఖపట్నం అభివృద్ధికి కానీ లేకపోతే ఉత్తరాంధ్ర అభివృద్ధికి కానీ ఎంత పాటు పడుతున్నారో మనం అందరం చూసాం. కానీ విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఈసారి మంచి ఉన్నతమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
6 నియోజకవర్గాల అభ్యర్థుల్ని ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిపిస్తూ పశ్చిమ వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ప్రచారం విజయవంతంగా సాగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రం దివాలా తీసినప్పటికీ బాగుపడింది ఒక్క జగన్ మాత్రమేనని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రజాగళం ప్రచార యాత్రలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ పాలనలో అన్ని రంగాలు పతనావస్థకు చేరుకున్నాయన్నారు. దేశంలో ఆక్వా రంగాన్ని నెంబర్ 1 చేస్తే వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా పడిపోయిందని చెప్పారు. చివరకు పెన్షనర్లకు కూడా రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రతి ఒక్కరికి తాము అండగా ఉంటామని, నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తామని భరోసా ఇచ్చారు. ముందే గమనించి ముందే డబ్బులు డ్రా చేసి తద్వారా సకాలంలో వృద్ధులకు ఈ పెన్షన్స్కి అందరికీ పెన్షన్లు ఇస్తే సబబుగా ఉండేది. అట్లా కాకుండా టోటల్గా ఈ ఇష్యూని మెస్అప్ చేసి వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం 13,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి మొదటి తారీఖున ఖజానా ఖాళీ చేసి మొదటి తారీఖు ఇవ్వకుండా 27వ తారీఖునే ఒక సర్క్యులర్ ఇష్యూ చేసి 3వ తారీఖు ఇస్తామని అందరికీ ఆదేశాలు ఇచ్చి, ఏదైతే ఎన్నికల కమిషన్ ఒక ఆదేశాలు ఇచ్చింది వాలంటీర్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేయొద్దని. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీసే ఇన్వాల్వ్ అవుతారు తప్ప ఇలాంటి వాలంటీర్స్ అందరూ కూడా గవర్నమెంట్ వర్కుల్లో ఇన్వాల్వ్ కాదు. ఆ విషయమే ఎలక్షన్ కమిషన్ చెప్పింది. కానీ ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కూడా డోర్ డెలివరీ ఇవ్వద్దు అని చెప్పలేదు. ఇక్కడ జరిగింది మీరు ఒక్కసారి చూస్తే చాలా దుర్మార్గంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ ఒకటి, వీళ్ళు చేసిన పని ఒకటి. ఎలక్షన్ కమిషన్ చెప్పింది 30వ తారీఖు. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్లో వాలంటీర్స్ షల్ బి బార్డ్ from distribution of cash benefits under any scheme to eligible beneficiaries. Handheld devices, mobile, tablets, any other, provided to the volunteers be deposited with the DEOs till MCC period. The government of Andhra Pradesh may be asked to make alternative arrangement for distribution of benefits of ongoing schemes to already selected beneficiaries using DBT, electronic transfer preferably, or through regular government employees. What it means? మీరు ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు, ఇంటికి పోయి ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు. మీకు ఏం చెప్పారు? వీళ్ళు ఎలక్షన్ డ్యూటీలో ఉండడానికి వీల్లేదని చెప్పారు. వాళ్ళ డివైసెస్ కూడా వాడడానికి వీల్లేదు, అవి డిపాజిట్ చేయమన్నారు. అలాంటిది మీరు వాళ్ళని మొట్టమొదటి నుంచి కూడా మీ ఎన్నికల కోసం ఉపయోగించాలని దుష్ట పన్నాగం అన్నారు. ఈరోజు ఎవరైనా మీటింగులుగా రాకపోతేనే వాళ్ళని ఉపయోగించి బెనిఫిట్స్ కట్ చేసే పరిస్థితికి వచ్చారు, బెదిరించే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు మా సైన్యం అని మీరే చెప్పే పరిస్థితి వచ్చారు. నిన్న కూడా ముఖ్యమంత్రి మొదటి సంతకం వాలంటీర్లు ఎవరైతే రాజీనామాలు చేస్తున్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి మొదటి సంతకం పెడతానని సిగ్గు లేకుండా చెప్పాడు. మేమేం అడిగాం? మీరు వాలంటీర్స్ని న్యూట్రల్గా ఉండండి, మీరు ప్రభుత్వ ధనాన్ని ఆందోళనిస్తున్నారు, మీ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు, అయితే మీరు తటస్థంగా ఉన్నంత వరకు మేము మీకు కూడా సహకరిస్తాం, వ్యవస్థ కొనసాగిస్తాం. మీకు అవసరమైతే మీ క్యారియర్ కూడా బాగా చదువుకుని ఉన్నారు, మీలో మీకు ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చేట్టుగా మీ క్యారియర్కి ఏం చేయాలో చేసే బాధ్యత మాదని నేను పదే చెప్పాను. పదే చెప్పిన తర్వాత వాళ్ళని రాజీనామా చేయమని ఒత్తిడి చేయడం ఎక్కడ న్యాయం ఇది? రేపు రాజీనామా చేస్తే వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? గవర్నమెంట్ రాదు, 100% పోయింది. ఇప్పుడు ఉద్యోగాలు రాజీనామా చేశారు, వాళ్ళ ఉద్యోగాలు వేరే కదా, వాళ్ళ ఉద్యోగాలకు కూడా మీరు రెసన పెట్టారు కదా. అంటే మీ స్వార్థం కోసం ఇంత నిస్సిగ్గుగా యథేచ్ఛగా ఇష్టానుసారం ఇంత దుర్మార్గాలు చేయడం ఏంటి? రెండోది,
వాళ్ళ మీద తప్పుడు పనులు చేపిస్తున్నారు, రాజీనామాలు చేపించి, లేకుంటే ఉద్యోగాల్లో పెట్టి తప్పుడు పనులు చేపిస్తున్నారు. వీళ్ళందరిపైన కేసులు పెడతారు. కేసులు పెడితే వాళ్ళకి ఎక్కడ గవర్నమెంట్లో ఉద్యోగాలు వస్తాయి రేపు, ప్రైవేట్లో ఉద్యోగాలు వస్తాయి రేపు? అంటే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు మీరు. మీ స్వార్థం కోసం, మీ స్వప్రయోజనాల కోసం, మీ గెలుపు కోసం వాళ్ళు బలపసు చేయడం ఎక్కడ న్యాయం ఉందా దీంట్లో? క్యాన్సర్పై అవగాహన కోసం ఈ నెల 17న కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. బీచ్ రోడ్లోని ఓ హోటల్లో దీనికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ప్లాస్టిక్ నిషేధానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చూడండి ఒకసారి. Iconic Diva 2024 season 4. But none of them take it seriously. ఇప్పుడు క్యాన్సర్ అంటే ఏంటి? వై ఆర్ వి టాకింగ్ అబౌట్ క్యాన్సర్? క్యాన్సర్ అనేది ఇఫ్ యు లుక్ అట్ ద నంబర్స్, ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ హ్యాస్ బికమ్ ద మోస్ట్ ఆర్ వన్ ఆఫ్ ద లీడింగ్ కాజెస్ ఆఫ్ మోర్టాలిటీ. అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళలో చూస్తే క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్. ఒకప్పుడు ఇంత ఉండేది కాదు, కానీ ఈ మధ్య కాలంలో క్యాన్సర్ ద్వారా చనిపోవడాలు చాలా ఎక్కువగా అయిపోయాయి. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ అండ్ ఆల్సో సరిగా వాళ్ళకి ట్రీట్మెంట్ అందకపోవడం అండ్ వాళ్ళకి అవేర్నెస్ తెలియకపోవడం వల్ల క్యాన్సర్ దేనివల్ల వస్తుంది, దాన్ని త్వరగా ఎలా గుర్తుపట్టడం, క్యాన్సర్ రాకుండా ఎలా నివారించుకోవచ్చు, ఇలాంటి విషయాలు వాళ్ళకి తెలియకపోవడం వల్ల చాలా అడ్వాన్స్ స్టేజ్లో మా దగ్గరికి వస్తున్నారు. దాని ద్వారా మేము అడ్వాన్స్ స్టేజ్లో రావడం వల్ల మనకు సరైన ట్రీట్మెంట్ పొందక చాలామంది క్యాన్సర్ వల్ల చనిపోవడం జరుగుతుంది. సో దీన్ని ఆపడం కోసం చాలామంది ప్రయత్నిస్తున్నారు అండ్ నాట్ మెనీ పీపుల్ ఆర్ సో ఇట్స్ నాట్ రీచింగ్ టు ద మాసెస్. సో ఈ విషయాన్ని అంటే ఈ మధ్య కాలంలో క్యాన్సర్ ఎలా చాలా ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి చాలా విషయాలు వచ్చాయి అండ్ ట్రీట్మెంట్ కోసం కూడా చాలా అడ్వాన్స్మెంట్ జరిగింది. ఈ విషయం బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా మహాత్మా మదర్ తెరిసా ఆశయాలతో జేఎస్ ఫర్ పీపుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జాగరపు శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ప్రారంభించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని చలివేంద్రం ఏర్పాటు చేసిన శ్రీనును ఎమ్మెల్యే అభినందించారు. 117వ జయంతి సందర్భంగా దల్వానిపాలెం జంక్షన్లో మండు టెండర్లో బాటసారులకి దాహార్తి తీర్చే విధంగా మజ్జిగని అందించి అందరినీ సంతృప్తిపరిచే విధంగా సేవా కార్యక్రమం చేసినందుకు అతన్ని సందర్భంగా అభినందిస్తూ, అలాగే అనేకమైనటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ, మెడికల్ క్యాంపులు కానీ, అనేక సేవా కార్యక్రమాలు కానీ మరి 14 సంవత్సరాల్లో తన సొంత సంపాదనతో ఎక్కడా డొనేషన్ అడగకుండా చేయడం అనేది చాలా గర్వకారణం. మరి మనసుంటేనే అదేం ధనికుడేం కాదు, డబ్బున్నోడు పారిశ్రామికవేత్త అంతకన్నా కాడు. అలాట మరి పెద్ద మనసున్నటువంటి వ్యక్తిగా ఈ సేవా కార్యక్రమాలు చేసినందుకు అతను అన్ని విధాలుగా అభినందించి ఎంకరేజ్ చేయాలనే తలంపుతో అతను ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని జయప్రదం చేయడానికి నా వంతు సహకారాన్ని అన్ని విషయాల్లో అందించడం నా. అల్లా సాక్షిగా 5 ఎకరాల స్థలాన్ని ముస్లిం సోదరులకు కేటాయించేందుకు కృషి చేస్తానని దక్షిణ వైసీపీ అభ్యర్థి వాజ్పల్లి గణేష్ కుమార్ హామీ ఇచ్చారు. జగదాంబ మక్కా మసీదులో ఎన్నికల ప్రచారం చేశారు. నమాజ్ అనంతరం బయటకు వచ్చిన ముస్లిం సోదరులకు కలిసి ఓటర్లను అభ్యర్థించారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే మక్కా మసీదుకు ప్రత్యామ్నాయంగా పెదగంట్యాడలో 5 ఎకరాల స్థలం కేటాయిస్తారని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో మసీదుల ఆధునీకరణకు కృషి చేస్తామని, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సెల్ నాయకుడు ముజీబ్ ఖాన్, డాక్టర్ జహీర్ అహ్మద్, మున్నీర్, సలీం తదితరులు పాల్గొన్నారు. అందరికీ పెద్దలందరికీ నమస్కారం. ముస్లిమ్స్ పెద్దలందరికీ కోటవీధి ప్రాంతంలో పుట్టాను. కోటవీధి మసీదు
ఆ కన్స్ట్రక్షన్లో కూడా నేను పాలు పంచుకున్నాను. రాళ్ళు మోస, ఇటుకలు మోస, ఇసుక మోస, వాటికి వచ్చింది నిర్మాణంలో. అందుకే అలా నాకేమో ఒక చిన్న వాటిలో పుట్టినటువంటి నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. అలా నన్ను ఉన్నతమైన స్థానాన్ని తీసుకుని వెళ్ళారు. నా చిన్ననాటి స్నేహితులందరూ కూడా ముస్లిమ్స్. మా తాతగారు ఫ్రెండ్స్ ముస్లిమ్స్, మా నాన్నగారు ఫ్రెండ్స్ ముస్లిమ్స్. అనేక సమస్యలకి పరిష్కారం అందించాము. ఈ నిజాపూర్ దక్షిణ నియోజకవర్గంలో ముస్లిమ్స్ యొక్క మసీదులన్నింటినీ కూడా ట్రాన్స్ఫార్మర్స్ అప్గ్రేడ్ చేసి ఏవైతే ఏసీల నిర్మాణం పెట్టుకుంటామని చెప్పేసి అన్నారో ఆ రోజుల్లో ఏసీలు ఉండే కాదు ఏ మసీదు కూడా. కానీ నేను వచ్చిన తర్వాత అన్ని మసీదులు కూడా హెవీ డ్యూటీ ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేశాము. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏర్పాటు చేశాము. ఈరోజు ఏసీలన్నీ కూడా పెట్టుకుని ఉన్నారు. అలాగే సాధికారానికి 40 లక్షలు శాంక్షన్ చేయించాను. ఈరోజు కొత్తగా మోడిఫై చేశారు. బాబులాల్ జిమ్ నిర్మాణం. బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని ఉత్తర బీజేపీ అభ్యర్థి పెన్మత్స విష్ణుకుమార్ రాజు పిలుపునిచ్చారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా 47వ వార్డు కప్పరాడ్లో ఆయన విగ్రహానికి కూటమి నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళి అర్పించారు. కప్పరాడ ప్రాంతంలో ఒక మంచి సంస్కృతి ఉందని, స్థానిక ప్రజల ఆకాంక్షల మేరకు తాము పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బొడ్డేపల్లి రాఘు, పి ఉషా కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఒక మంచి సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిని ఆధారంగానే బాబు జగజ్జీవన్ రామ్ గారు విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించి తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జయంతి ఉత్సవము ఆయనకి ఘన నివాళులు అర్పించడం అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ముందుగా ఈ కప్పరాడ వాసులకి, అట్లాగే ఎవరైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా మా యొక్క ధన్యవాదములు తెలియజేస్తూ ఈరోజు 117వ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారి మీద ఉన్న ప్రేమను చూపించడం జరిగింది. వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అందరికీ కూడా ఈ బాబు జగజ్జీవన్ రామ్ గారు ఏ విధంగా అయితే భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేశారో అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ ఆశయాల్ని అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిమ్న వర్గాల కోసం పాటుపడి ఈ దేశంలో ఖచ్చితంగా నిమ్న వర్గాలకి ప్రాతినిధ్యం వహించే విధంగా చర్యలు చేపట్టినటువంటి మహోన్నత వ్యక్తి, ఈ భారతదేశపు తొలి ఉప ప్రధానమంత్రిగా చేసినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతి సందర్భంగా మరి ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా ఆయనకి అవినీతి నిర్మూలనే లక్ష్యంగా జై భారత్ నేషనల్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమైందని ఆ పార్టీ పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త కన్నేపల్లి మహాదేవ్ కళ్యాణ్ శ్రీకాంత్ తెలిపారు. ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి హోదా, యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉచిత విద్య, వైద్యం, అభివృద్ధి దిశగా తమ పార్టీ వ్యవస్థాపకుల ధ్యేయంగా చెప్పారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ సింగంపల్లి రవితేజ తదితరులు పాల్గొన్నారు. మేము అది ముగిసిన అధ్యాయం కాదని చెప్పి ఆయన, ఎందుకంటే ఆయన రిటైర్డ్ ఐపీఎస్, ఆయనకి ఇంకా బాగా తెలుసు మాకంటే కూడా. సో ఎన్కే సింగ్ అని చెప్పి ఒక అతను ఉన్నారు, మన ఎక్స్ ఇండియన్ పర్సన్, నేను చెప్తాను. అతను చెప్పింది ఏంటంటే ఇది ముగిసిన అధ్యాయం కాదు మనకి ప్రత్యేక హోదా. సో అది మన మెయిన్ మోటో. అది కూడా కాకుండా విభజన హామీ సాధించలేదు ఇంతవరకు ఎవరు కూడా. ఏంటంటే ప్యాకేజ్ తెస్తున్నారు, వెళ్తున్నారు తప్ప ఇంతవరకు మనకి ఒరిగింది ఏది లేదు. 10 ఏళ్ళు అయిపోయి హైదరాబాద్ క్యాపిటల్ అన్నారు, అది జరగలేదు. ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గంగా తీసుకుంటే మాకు రోడ్లు అద్వానం ఇంతవరకు చేసింది. ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి వేశారు తప్ప అంత 4.5 ఏళ్ళుగా మా వెహికల్స్ పాడైపోతున్నాయి, డబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా బీఆర్టీఎస్ రోడ్లో ఇప్పటికీ 5-6 మంది చనిపోయారు కూడా. అది ఇంకోటి ఏంటంటే మాకు వాటర్ బాగోదు, అక్కడ సున్నంతో కలిపిన వాటర్ వస్తుంది అనమాట. మీకు ఇంతకుముందు జరిగింది, అక్కడ గ్యాస్ లీక్ అయ్యి చాలామంది కూడా అస్వస్థతకు గురయ్యారు. వైద్యం లేదు, విద్య లేదు. మేము వచ్చేమంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎంతోమంది డిగ్రీ చదువుతున్నారు, వాళ్ళందరికీ ఇంజనీరింగ్ చదువుతున్నారు. నిజంగా చెప్తే వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు. మేము ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నిజంగా మెట్రో పడిందంటే ఇక్కడ మేము రియల్ టైం ఎక్స్పీరియన్స్ కల్పిస్తాం. ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్కి, ఒక మెకానికల్ ఇంజనీర్కి, ఒక కంప్యూటర్ ఇంజనీర్కి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎల్ఎన్టీ సంస్థ కానీ మెట్రో వేసింది అనుకుందాం. ఇక్కడ వాళ్ళకి మేమేం చెప్తామంటే, మా దగ్గర ఇంజనీర్స్ ఉన్నారు, మా దగ్గర రకరకాల ఇంజనీర్స్ ఉన్నారు, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సిఈసి, వీళ్ళందరూ మీరు తీసుకోండి, వర్క్షాప్ క్రియేట్ చేయండి, వాళ్ళని రియల్ టైం పెట్టండి అక్కడ. అది కానీ మీరు పెడితే వాళ్ళకి రియల్ ఇంటర్న్షిప్ వస్తుంది. మీరు వాళ్ళు బాగా పనిచేస్తే మీరు దాంట్లో తీసుకోండి, వేరే చోట తీసుకెళ్ళండి, డిఫరెంట్ స్టేట్స్ పేమెంట్ చేయండి. వాళ్ళకి ఏమంటే
ఆంధ్రప్రదేశ్లో కాకుండా మిగతా స్టేట్స్ ఎక్కడైతే చూపిస్తున్నారో మా ఆడవాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది ఉన్నారు. అందరికీ నమస్కారం సార్. నా పేరు సింగంపల్లి రవితేజ. నేను జై భారత్ పెందుతు నియోజకవర్గంలోని ఇన్ఛార్జ్గా ఉంటున్నాను ప్రజెంట్. నేను ఇంతకుముందు అయితే టీడీపీ పార్టీలో కూడా వర్క్ చేశాను. టీడీపీ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నాను. టీడీపీ ఇన్ఛార్జ్లో చేశాను. అంటే జేడీ లక్ష్మీనారాయణ సార్ అంటే మాకు చాలా అభిమానం ఉంది. అందుకు సార్తో కలిపి పోటీ చేద్దామని చెప్పి సార్కి సపోర్ట్గా వెళ్ళాను. మన శ్రీకాంత్ గారు కూడా మనకి బాగా సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు మన మోటివ్ ఏంటంటే ప్రజెంట్ యువతకి అన్ని ఫెసిలిటీస్ కల్పించాలి. ఉచిత వైద్యం, ఉచిత చదువుకున్న అందరికీ ఉచితంగా చదివించడానికి, ప్లస్ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ వెనకబడిపోతున్నారు. వాళ్ళందరూ వెనకబడకుండా ఫ్రీగా లైబ్రరీస్ ఇలాంటివన్నీ పెట్టాలి. నెక్స్ట్ మన పెందుతు నియోజకవర్గంలో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మేము క్యూర్ చేయాలనుకుంటున్నాం. హెడ్లైన్స్ మరోసారి. మద్యం అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం. ఎన్నికల వేళ కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్న పోలీసులు. ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపించిన ఘనత ముఖ్యమంత్రి జగన్దే. ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు స్పష్టీకరణ. బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేయాలి. ఆయన జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన కలెక్టర్ మల్లికార్జున. భీమిని నియోజకవర్గంలో అందరినీ కలుపుకుపోతున్న టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు. పలకరింపుతో ఆత్మీయ సమావేశాలు నిర్వహణ. మద్యం డబ్బు పంపిణీ లేని ఎన్నికల నిర్వహణకు అన్ని పార్టీలు సహకరించాలి. జయభారత్ పార్టీ ఉత్తర అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ సూచన. ఈ వార్తలతో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.